పత్రిజీ అమృతోత్సవాలకు స్వాగతం సుస్వాగతం. జూలై 10 నుండి జూలై 25 వరకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి అమృతోత్సవాలను మనం జరుపుకుంటున్నాం. పత్రిజీ అమృతోత్సవాలు జరుగుతున్న వేళ మనం ఈ సత్యదర్శనంలో వారి యొక్క అమృతోత్సవాలు, అమృత వాక్కుల నుండి వచ్చినటువంటి అద్భుతమైన విషయాలను తెలుసుకున్న పిరమిడ్ మాస్టర్సు, ఆచరించి వారి జీవితాన్ని అద్భుతంగా జీవిస్తున్న పిరమిడ్ మాస్టర్ల ద్వారా వివిధ విషయాలు మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. మనం జూలై 10 గురు పౌర్ణమి 1వ రోజు, 2 విశ్వదాభిరామ వినురవేమ అని నిన్నటి ఎపిసోడ్లో, ఈరోజు మనం శుద్ధత్వం బుద్ధత్వం గురించి మాట్లాడుకుందాం. మరి పత్రిజీ ఏం చెప్పారు, శుద్ధత్వం అవ్వాలంటే ఏం చేయాలి, అసలు బుద్ధత్వం అంటే ఏంటి, మరి బుద్ధత్వం సాధించినట్టు ఎలా తెలుసుకుంటాం అనేది పత్రిజీ ఏం చెప్పారు, ఈ మాస్టర్ ఏం అర్థం చేసుకొని మనకు అందించబోతున్నారో వారి ద్వారా విందాం. వారే పిరమిడ్ ఇంజనీర్ భీమన్న సాగర్ గారు. వారితో మాట్లాడే అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఎవరైనా మిత్రులు మీ సందేహాలు కాదు కానీ పత్రిజీ గురించి కానీ పత్రిజీ కాన్సెప్ట్స్ గురించి కానీ విని మీరు ముగ్ధులైన కాన్సెప్ట్ ఏదైనా ఒక విషయాన్ని పంచుకోవడానికి కూడా మీరు కాల్ చేస్తూ ఉండొచ్చు. ఇక్కడ నుంచి కాల్స్ కూడా ఇవ్వబడతాయి. ఓకే అండి. నమస్కారం భీమన్న. నమస్తే సార్. వెల్కమ్ టు పత్రిజీ అమృతోత్సవాలు. థ్యాంక్ యూ సార్. సో శుద్ధత్వం బుద్ధత్వం, అవును సార్. రైట్. ఫస్ట్ అసలు పత్రిజీ ద్వారా మీరు ఎప్పుడు ఈ సబ్జెక్టులు విన్నారు, ఎప్పటి నుంచి మీరు పత్రిజీ సాంగత్యంలోకి వచ్చారు? నేనైతే సార్ జూలై 23వ తారీఖు 2007 మన అందరం అదే బ్యాచ్. 2007 వనపర్తిలో ఒక పెద్ద రాజగారి బంగ్లా ఉంది. అక్కడ ఫస్ట్ టైం సార్ని కలవడం, షేక్ హ్యాండ్ తీసుకోవడం జరిగింది. నేను ఆ రోజు షేక్ హ్యాండ్ తీసుకున్న ఎంబటే నైటు మా బాబాయ్ వాళ్ళు ఉంటారు అక్కడ, నైటు అక్కడ నిద్ర చేస్తే మొత్తం నా గత జన్మ అంటే లాస్ట్ జన్మ నుంచి ఈ జన్మకి ఎట్లా వచ్చింది మొత్తం వృత్తాంతం అంతా ఒక కళ రూపకంగా వచ్చింది సార్. నాకు కళలో తెలిసిపోయింది. నేను అసలు యాక్చువల్గా నాకు ఈ జన్మలు కూడా లేకుండే, లాస్ట్ జన్మనే లాస్ట్ అయ్యేది. యాక్చువల్గా కొంచెం చిన్న ఒక ఆశ వల్ల మళ్ళీ ఈ జన్మ తీసుకోవడం జరిగింది. ఆశ వల్ల అంటే నాకు గత జన్మ 3 జన్మలు మ్యారేజ్ లేదు. అయితే అంత సన్యాసంలోనే గురువులు ఎంబడే ఉన్నా నేను. ఈ తర్వాత ఒక్కరు ఎక్కడో మా గురువుగారు అప్పట్లో పోయిన గత జన్మలో గురువుగారు ఎంబడి తిరుగుతూ ఉంటే ప్రవచనాలు చెప్తూ ఉంటారు కదా, ఊరు తిరిగి అట్లా చెప్తుంటే లాస్ట్ చిట్ట చివరని నేను బయలుదేరిన, ఊరు నుంచి బయలుదేరిన లాస్ట్లో ఆ యూత్ ఉంటారు కదా ఊర్లలో, ఆ వాళ్ళందరూ అన్నారు, ఇంత చిన్న వయసులో వీళ్ళు సన్యాసం పుచ్చుకున్నారు, సంసార జీవితం చేసుకోక అని అన్నారు అన్నట్టు. నిజమే కదా అని ఒక్కటే అనుకున్నా, ఒక సెకండ్. ఆ టైంలో నిజమే కదా అనిపించింది. ఆ నిజమే కదా దానికే ఈ జీవితం వచ్చింది సార్. ఎనీహౌ బ్రహ్మర్షి పితామహ పత్రిజీతో సాంగత్యం ఏమైనా మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే సంసారములో నిర్వాణం. కరెక్ట్. సంసారంలో ఉన్న ఈ జ్ఞానంతోనే నిర్వాణాన్ని సాధిస్తే అది అల్టిమేట్ అని పత్రిజీ జీవించి చూపించారు. అది మొత్తం మాకు అంటే గురుగారు ఎంబడి నేను ఎన్ని జన్మలు ఉన్నానో తెలియదు కానీ గత జన్మ నుంచి ఈ జన్మకి ఎట్లా వచ్చినా అసలు నేను 7వ తలంలోకి వెళ్ళిపోయినా. లాస్ట్లో గత జన్మలోనే 7వ తలంలోకి వెళ్ళిపోయినా. అక్కడ భూమి అంతా సదనంగా ఉంది. ఒక్క అతను మాత్రము నీకు ఇంకా దీని మీద రావడానికి అర్హత లేదు, అర్హత తీసుకొని రావాలి అని చెప్పేసి మళ్ళీ పంపించాడు. ఆ పంపించగానే ఒక పెద్ద గుండులోకి తోసినట్టయింది, ఒక రంధ్రం ఉంటే ఆ రంధ్రంలోకి తోసినట్టయింది నాకు అనిపించింది. ఇంకా పాకుతూ చిన్నపిల్లలు పాకుతూ పోయినట్టు వెళ్తా ఉన్నా. ఇంకా నాకు అవతల వైపు డోర్ ఓపెన్ అవ్వట్లేదు. మళ్ళీ వాళ్ళకు అంటే కేకేసిన, లేదు అవుతుంది మీరు వెళ్ళండి అన్నారు. మళ్ళీ కేకేస్తే వాళ్ళు ఒక్కసారిగా గట్టిగా ఒక అరుపు అరవగానే పైప్లో నుంచి నీళ్లు, మోటార్ పెడితే నీళ్ళు ఎలా దుంకితే అలా దుంకిపోయిన భూమి మీదకి. అట్లా అంతవరకు నాకు గుర్తుంది. దుంకిన 2 క్షణాలు కూడా నేను ఏమనుకున్నా, ఈ అర్హత సంపాదించి నేను ఈ జన్మలో వెళ్తా అని చెప్పి అనుకున్నాను. డిసైడ్ చేసుకొని భూమి మీద ఈ జన్మలో కూడా భూమి మీద పడ్డ 2 నిమిషాలకు నేను ఆ అర్హత 7వ తలంలోకి అర్హత సంపాదించి నేను వెళ్తానని చెప్పి అనుకున్నాను సార్. అంతవరకు నాకు చూపించారు సార్. అందులో భాగంగానే మీరు భూమి మీద పిరమిడ్లు నిర్మాణం చేయడం. అవును, పిరమిడ్ ఇంజనీర్ గా. అవును సార్. అదంతా మర్చిపోయిన సంగతి మనకు తెలుసు. అవును, కానీ గుర్తు చేశారు పత్రిజీ సార్తోనే. అంటే ఎందుకు నేను ఎన్ని జన్మల నుంచి ఉన్నానో గురువుగారితోనే నాకు ఆ గత జన్మ ఫార్వర్డ్ మొత్తం గుర్తు చేయడం. ఎందుకంటే ఈ జన్మ పర్పస్ తెలవడం కోసం. నేను ఎన్ని శక్తి క్షేత్రాలు, అసలు ఒక వెల్డర్గా నేను తయారు కావడము,
ఎంతో ఉన్నతమైన చదువుకోవాలన్న ఆశ ఉండేది. అటువంటిది సడన్ గా మా డాడీ చనిపోవడము, ఆర్థిక ఇబ్బందులు రావడము, చదువు ఆపేసి ఒక ఐటీఐ వరకు చేసి ఐటీఐ వెల్డర్గా చేసి అక్కడ వర్క్షాప్ పెట్టుకొని అలా జీవనం సాగిస్తున్న క్రమంలో 2006 డిసెంబర్లో ధ్యాన పరిచయం జరిగింది. అక్కడ నుంచి ఇంకా అట్లా సార్ను చూడాలని ఎంత కుతూహలం అంటే అసలు అంత కుతూహలంతో నేను ఇక్కడ నుంచి 150 కిలోమీటర్లు వనపర్తి, ఆ వనపర్తికి వెళ్ళాను. సార్ను ఫస్ట్ టైం షేక్ హ్యాండ్ తీసుకుంటే సార్ మొత్తం ఒక సినిమా చూపించారు నాది, గత జన్మ నుంచి ఈ జన్మకి ఎట్లా వచ్చిందని. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే పత్రిజీ మనందరి యొక్క జీవిత ధ్యేయాన్ని గుర్తు చేయడానికి వచ్చిన ఒక జగద్గురు అని ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి. ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే పత్రిజీ ఎన్నోసార్లు అంటారు కదా, పిరమిడ్ మాస్టర్లు సాధారణంగా రాలేదు, ఒక పర్పస్ మీద వచ్చారు, చూడ్డానికి ఒక వర్క్ చేస్తున్నట్టు ఒక గృహిణిగా కనబడతారు కాదు అని. వండర్ఫుల్. సో మీరు ఎప్పుడు ఒక అల్టిమేట్ టాపిక్ చెప్తూ ఉంటారు, శుద్ధత్వం బుద్ధత్వం. అవును సార్, అది శుద్ధత్వం బుద్ధత్వం అనేది నాకెందుకో అది ఇన్నర్ నుంచి వచ్చినది. ఆ కాన్సెప్టే ఇన్నర్ నుంచి ధ్యానం చేస్తుంటే ఇన్నర్ నుంచి వచ్చింది. ఏంటి శుద్ధత్వం బుద్ధత్వం అంటే మనం మామూలుగా ఇల్లు శుభ్రం చేసుకుంటాం, మిగతా అన్ని బట్టలు శుభ్రం చేసుకుంటాం, అన్ని శుభ్రం చేసుకుంటాం. కానీ ఇక్కడ చిత్తవృత్తి, ఇక్కడ మైండ్ శుభ్రం చేసుకో, మనస్సుని శుభ్రం చేయము, భావాలను శుభ్రం చేయము, మన యొక్క అలవాట్లు శుభ్రం చేయము, మన యొక్క ఆచరణాత్మకమైన జీవితాన్ని జీవించే దాంట్లో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, అవన్నీ శుభ్రం చేయము. అందుకోసం మనము మన జీవితంలో ఎంత ధ్యానం చేస్తున్నా, ఎంత జ్ఞానాన్ని విన్నా, నువ్వు ఆచరణలో గనక నిన్ను శుభ్రం చేసుకోకపోతే, శుద్ధత్వం చేసుకోకపోతే నీకు బుద్ధత్వ మార్గం ఎట్లా దొరుకుతుంది అనేది నాకే క్వశ్చన్ మార్క్ వస్తుంది. అది దానివల్ల నేనేంటంటే ఫస్ట్ నేను శుద్ధత్వం చేసుకోవడం, ఫస్ట్ మా ఇంట్లో మాంసాహారానికి సంబంధించిన అన్ని అక్కడ మొదలు పెట్టాను. మొత్తం అన్ని తీసేయడము, ఇంటిని కుటుంబాన్ని అన్ని ప్రతి ఒక్కటి సార్. లాస్ట్ కు మన అలవాట్లు, మన యొక్క ఆచారాలు ఉంటాయి కదా, కొన్ని కుల ఆచారాలు, మత ఆచారాలు అన్ని పట్టుకొని ఎట్లా పట్టు ఉంటాయి అంటే అది ఒక జిడ్డులాగా పట్టి ఉంటుంది సార్. అంత పట్టున్న జిడ్డును కూడా మనం వదిలించుకోవాలంటే ఒక విషయం క్లారిటీ వెళ్ళాలి వాళ్ళకి. ఆచారాలకు మనం వ్యతిరేకంగా వెళ్ళట్లేదు, వ్యతిరేకం కాదు, మన జీవిత ధ్యేయం ప్రకారంగా వెళ్తున్నాం. అవును సార్, అది రాంగ్ అని చెప్పట్లేదు ఇక్కడ సార్. కొన్ని ఆచారాలు భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు కూడా చెప్పారు, కొన్ని ఆచారాలు కొంతవరకే పనికి వస్తాయి, తర్వాత మన ఆచారాన్ని కొంచెం చక్కగా దాన్ని మార్చుకోవాలి మన జ్ఞానంతో. ఇది అల్టిమేట్ పాయింట్. అంటే మనం ఎదుగుతున్న కొద్దీ మనం మాట్లాడేది, ఆలోచించేది, జీవించే విధానం మారుతుంది. అంతే కదా సార్. వయస్సును బట్టి ఆలోచన మారినట్టు ఇక్కడ కూడా మన ఆత్మ ఎదుగుదలను బట్టి, మన ఆత్మ జ్ఞానాన్ని బట్టి మార్చుకుంటూ రావాలి. ఇప్పుడు క్లారిటీ వెళ్ళాలి, క్లారిటీ 100%. ఎందుకంటే పూర్వకాలం ఇట్లాంటి డ్రెస్సులు దొరికేవారా మనం? కాదు కదా. ఇప్పుడు ఈ డ్రెస్సులు వేస్తున్నాము, ఇట్లా గ్లాసెస్ పెట్టుకుంటున్నాము, మంచి క్రాఫ్ వేసుకుంటాం, మంచి కటింగ్ చేయించుకుంటున్నాము. ఎంత టెక్నాలజీ డెవలప్ అయిందో అంత చక్కగా మనము జీవిస్తున్నాం. కానీ ఆధ్యాత్మికతలో మాత్రము అదే పాత వాటిని అనుసరిస్తున్నాము. ఆ పాత వాటిని కాకుండా దాన్ని మెరుగుపరుచుకొని, అంటే దాన్ని ఇంకా అద్భుతమైన జ్ఞానం వైపుకు తిప్పుకొని మనం జీవించడం మొదలు పెడితే కనుక మనం ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి. మీరు చెప్పింది ఏంటి? శుద్ధత్వము అంటే పాత పరిమితమైన నమ్మకాలు, ఆలోచనలు, బుద్ధిపరమైన వ్యవహారాలన్నిటినీ మార్చుకొని జ్ఞానయుతంగా తిప్పుకోవాలి. అంతే కదా సార్. అది అద్భుతమైన జ్ఞానయుతంగా మనము ఆచరణాత్మకమైన జీవితం జీవిస్తేనే అది యోగితత్వం అంటారు. ఇంకా లేకపోతే నువ్వు అదే స్థానంలో ఉండి నువ్వు ఎంత ధ్యానం చేసినా, ఎంత ఈ పుస్తకాలు చదివినా, నువ్వు ఆచరణంగా చేయకపోతే, నువ్వు శుద్ధి చేసుకోకపోతే నీకు బుద్ధి వికాసం ఎట్లా జరుగుతుంది? కరెక్ట్. అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నాం, ఎన్నో జన్మలో తెలుసుకున్నాం, ఈ జన్మలో సాధన చేస్తున్నాం, ఇవన్నీ ఆచరించి అనుభవ జ్ఞానం తీసుకోవడానికే వచ్చాము. తప్పకుండా అదే అనుభవ జ్ఞానం తీసుకొని తెలియని వారికి కూడా తెలియచేయాలి మనం. ఇది దీనికోసమే మనం భూమి మీదకి వచ్చినాము. ఇదంతా కూడా అంటే వాస్తవంగా మనం భూమిని మొత్తం శుద్ధత్వం చేయడానికి వచ్చినాం సార్. అది భూమండలాన్ని శుద్ధత్వం గావించడానికి వచ్చినాం మనం. కానీ పిరమిడ్ మాస్టర్లు అంటే తన కుటుంబము, తన పరివారము, తన ఇది ఒక ఫ్యామిలీ కాదు, యావత్ ప్రపంచాన్ని, అంటే యావత్ భూమండలాన్ని శుద్ధత్వం చేయడానికే వచ్చిన వారం మనం. అట్లాంటి బుద్ధుల్లో మనం అందరం అట్లాంటి బుద్ధులమే. అంటే ఏంటి? మన శుద్ధత్వమే మనం అంటే
ప్రాపంచిక శుద్ధత్వానికి మార్గమా? ఖచ్చితంగా నిన్ను నువ్వు ఎప్పుడైతే శుద్ధత్వం వైపు నువ్వు శుద్ధి చేసుకున్నావో ప్రపంచం అంతా శుద్ధి జరిగినట్లే. ఎందుకంటే నీవు ఊకోవు, ఒక్కసారి శుద్ధి కాబడినావు అంటే మళ్ళీ నువ్వు మైలాంటించుకోవడానికి అవకాశం అంటే ఆశపడతావా? పట్టవు. అట్లాంటి ఇది ఉండదు. కనుక బయట ఎక్కడైతే మైలాంటుందో అవన్నీ కూడా తుడిపేయడానికి మనము తోడ్పాటు అయితే మనం శుద్ధి చేసుకున్నది మళ్ళీ ఎక్కడైనా అశుద్ధి కనబడుతూ ఉంటే కరెక్షన్ చేస్తాం. ఖచ్చితంగా దాన్ని ఇప్పుడు మన ఇల్లు ఊడ్చుకుంటాం సార్, బయట నుంచి గాలికి ఇంకా దుమ్ము వస్తుందంటే మన వీధి కూడా శుభ్రంగా ఉండాలనుకుంటాం. రైట్, వండర్ఫుల్. ఇప్పుడు ఏమంటారు పత్రిజీ మరి శుద్ధత్వం గురించి? శుద్ధత్వం బుద్ధత్వానికి మార్గం. మనకు చెప్పిందంతా బుద్ధత్వం. ప్రతి ఒక్కరూ బుద్ధుళ్ళు కావాలి అన్నారు. 100%. ఏమిటి బుద్ధత్వం? అసలు శుద్ధత్వం ఎలా వస్తుంది? శుద్ధత్వం అంటే ఇదే సార్, సరైన వాక్కు, సరైన ఆలోచన, చిత్తవృత్తి నిరోధము, సరైన వ్యవహారము, సరైన చూపు, సరైన నడక, సరైన తిండి, సరైన మొత్తం సరికాని దాంట్లో మనం జీవిస్తున్నాం. మామూలుగా అయితే అవన్నీ సరి చేసుకోవడమే శుద్ధత్వం. సరికాని తీసేయడం శుద్ధత్వం. అంతే. సరి అయినవి పెంపొందించుకోవడం శుద్ధత్వం. బుద్ధత్వం అంటే ఏంది? నీ బుద్ధి వికాసం చెందినవాడు నువ్వు బుద్ధుడు. ఎవరైతే బుద్ధి వికాసం చెంది ప్రతి దాంట్లో నీ జీవన శైలిలో ఎక్కడ కూడా అరమరికలు లేకుండా ఒక తామరపు ఎట్లా అయితే వికసిస్తుందో అట్లా వికసించడమే బుద్ధత్వం. వావ్. అంటే ఈ శుద్ధత్వం ఉన్నప్పుడే బుద్ధత్వం అనేది సాధ్యం. అంతే కదా సార్. మరి ఇప్పుడు ఒకటి ఇప్పుడు మనము అశుద్ధంగా ఉన్నప్పుడు బుద్ధత్వం నీకు ఎట్లా వస్తుంది? అసలు ఇంపాసిబుల్, అది రాదే. అంత బురదలో ఉన్న తామర కూడా పైకొచ్చే వికసిస్తుంది. పైకొచ్చే వికసిస్తుంది. ఎంత పర్ఫెక్ట్ గా ఉంటది, ఎంత శుద్ధిగా ఉంటది. అది అంటే కింద అంటుకోకుండా పైకి వస్తుంది. కరెక్ట్. మనం కూడా ఈ భూమండలం మీద వచ్చినప్పుడు అనేక ఉంటాయి ఈ మంచి చెడులు అనేది మా సాధారణం. కానీ వాటి నుంచి మనం ఏం తీసుకోవాలా, ఏం తీసుకోకూడదు, మనం ఏది ఆచరించాలి, ఏది ఆచరించకూడదు, ఎలా జీవించాలి, మన పక్కవారిని ఎలా మనము జీవింపని చేయాలి, మన తోటి ప్రాణులను ఎలా చూసుకోవాలి, అసలు మనకు ఆ నిజమైన ప్రేమతత్వం అంటే ప్రేమ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇద్దరు ఒక రొమాన్స్ అనుకుంటారు. అట్లా కాదు. అసలు తల్లి ప్రేమ, ఒక చెల్లి ప్రేమ, ఒక గురువు ప్రేమ ఎట్లా ఉంటుంది అంటే ప్రేమ అంటే ఏదో ఆశించి పొందడము ప్రేమ కాదు సార్. వాస్తవంగా ఈ సృష్టి మనకిస్తుంది చూడు, ఉచితంగా గాలి నీరు ఇవన్నీ ఇస్తుంది కదా, అది ప్రేమతో అది ప్రేమతత్వం. అన్లిమిటెడ్ ప్రేమ అంటే విశ్వ ప్రేమ. ఏది ఆశించకుండా నీకు నిరంతరము ఇస్తూనే ఉంది. అది నీకు ఆ గాలి నీకు అందించకపోతే నువ్వు అసలు మన జీవితమే ఉండదు. అట్లే నీరు అందించకపోతే మన జీవితమే ఉండదు. అంటే మీరు తెలుసుకున్న దాంట్లో మీరు పత్రిజీ సాంగత్యంతో సాధనతో తెలుసుకున్నది ఎప్పుడు ప్రేమతత్వంతో ఉండాలి. సార్ ఎప్పుడు ప్రేమ గురించి చెప్పలే. అంటే అది వేరు సార్. ఇప్పుడు బయట చెప్పుకునే ప్రేమ వేరు. ప్రేమతత్వం అంటే సార్ నాకు తెలిసిన నేను అనుభవించిన సార్తో ఒక్కసారి ఆలింగనం చేసుకుంటే గనక, నేను ఆలింగనం చేసుకున్నాను కనుక తెలుసు, ఇంకా సారు ప్రేమలో ముంచి తేల్చినట్టు ఉంటది. అది అంటే నిజమైన ఆత్మీయత, నిజమైన వ్యక్తి ప్రేమ కాదు, వ్యక్తి ప్రేమ కాదు, ప్రేమలో మునిగేస్తారు, ముంచేస్తారు సార్. ఒక్కసారి ఇట్లా ఆలింగనం చేసుకుంటే ఇంకా సార్లో నుంచి మనం బయట పడలేము అని అంత విశ్వప్రేమ ఉంది సార్తో. అంటే ఇప్పుడు దీన్ని అందుకే పత్రి సార్ ప్రేమ అనే పదాన్ని ప్రతి ఒక్కరు ఒకలాగా తీసుకుంటున్నారు కాబట్టి దాన్ని మైత్రి, ఫ్రెండ్షిప్ కరెక్ట్ రిప్లేస్ చేశారు. అవును కరెక్ట్. వండర్ఫుల్. మీరు అర్థం చేసుకున్న ప్రేమతత్వం ఏంటి, ఎలా ఉండాలి? సార్లో మనము నిజంగా సార్ నుంచి నేను తీసుకున్న ప్రేమతత్వం అంటే ఎట్లా ఉందంటే, మనం గనక ఒక వ్యక్తిని నిజంగా ప్రేమతత్వంలో ముంచేసినామంటే అతను మనం ఏం చెప్తే అది చేస్తాడు. అంటే అద్భుతమైన విషయాల పట్ల సరైనవి అంటే ఇంతకుముందు ఆయన జీవిత కోణంలో ఏవేవి ఆచరించిండో అవన్నీ తుడిపేసుకొని ఖచ్చితంగా ఈ యొక్క ఆధ్యాత్మికంగా సరైన జీవన విధానం ఏది ఉందో అవన్నీ కూడా ఆచరిస్తాడు లైఫ్ లాంగ్, ఆయన తుది శ్వాస ఉన్నంత వరకు. అది నిజమైన ప్రేమ. అది ఓన్లీ హృదయంలో మాత్రమే మనకు తెలుస్తుంది. ఆ హృదయంలో ఏమవుతుందంటే అన్ని కలుషితం అంతా చెత్త పడిపోయింది. ఆ చెత్త అంతా తీసేయడమే ధ్యానం. ఆ ధ్యానం ఎప్పుడైతే స్టార్ట్ చేసి మనం చక్కగా ఆ చెత్తనంతా బయటకు తీస్తే ఉన్నదంతా ఆ ప్రేమతత్వం, ఒరిజినల్ ఆ సృష్టి యొక్క ప్రేమ. ఆ ప్రేమ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా అందరూ, ఇప్పుడు తల్లి ఏం చేస్తుంది, వాళ్ళకు కొడుకును మాత్రమే ప్రేమిస్తుంది, పక్కింటి పిల్లాన్ని ప్రేమించదు.
అది కాదు, ఆ ప్రేమ కాదు. అందరి పట్ల ప్రేమ, అందరి పట్ల. నీ సొంత కొడుకో కూతురో ఉంటే నువ్వు ఎట్లా చూస్తావో నీకు కనిపించే ప్రతి ఒక్కరిని, ప్రతి పిల్లల్ని అట్లా అలా చూడగలగాలి. అది నిజమైన ప్రేమతత్వం. అది మళ్ళీ కండిషన్ అయిపోయింది. ఇప్పుడు అన్ని కండిషన్ల ప్రేమలే ఉన్నాయి. నా పిల్లలు అయితే ఇది, అదే పిల్లలు అయితే అది అన్నట్టు కాకుండా విశ్వ ప్రేమ అంటే సాధనతో, అంటే బుద్ధత్వం వచ్చినప్పుడు ఉండేది. బుద్ధత్వం సాధిస్తేనే ఉంటది సార్ అది ప్రేమ. మరి ఇప్పుడు ప్రేమ మరేమో బుద్ధత్వంలో కరుణ అని ఉంటది కదా. అవును. ఈ ప్రేమ కరుణ ఏంటి తేడా? ప్రేమ అంటేనేమో నీకు అన్లిమిటెడ్ ఉంటుంది సార్. కరుణ అంటే ఇప్పుడు కొన్ని వాటి పట్ల కరుణ మనం చూపిస్తాం. కరుణ అంటే ఇప్పుడు ఒకటి ఇబ్బంది పడుతుంటే మనం ఆ తట్టుకోలేం. అచ్చా, ఒకటి బాధపడుతుంది, ఒక చిన్న జంతువుకు, ఒక పిల్లికి దెబ్బ తగిలింది అనుకోండి కాలుకు, దాన్ని మనం తట్టుకోలేం. అప్పుడు ఆ కరుణ లోపల మేల్కొంటుంది. మేల్కొని దానికి ఏదో ట్రీట్మెంట్ చేయాలి, దానికి ఏదో మనం మేలు చేయాలి, దాన్ని ఉపశమనం చేయాలి అనేది మనలో ఉన్న కరుణ మేల్కొంటుంది. అప్పుడు మనం దాన్ని ప్రేమతో తీసుకొని దానికి ఉపశమనం కలిగిస్తాం. అది కరుణ. అప్పటికప్పుడు జనించేది ఏమో ఎప్పటికీ ఉండేది. ఒకసారి మీరు బుద్ధత్వం పొందినరంటే మీరు మొత్తం మీకు విశ్వమంతా ప్రేమ మీ గుండెలోనే ఉంటుంది సార్. విశ్వంలో ఉన్న ప్రేమ అంతా కూడా మీ గుండెల్లో ఉంది. ఎందుకంటే ఈ విశ్వంలో భాగం మనం కూడా. మొత్తం వాస్తవంగా చెప్పాలంటే ఈ విశ్వము మనము ఒకటే. విశ్వం వేరు కాదు, ఇది కాదు. నాకు ఒకసారి 2012లో మా పిరమిడ్లో ధ్యానం చేస్తుంటే పత్రిజీ ప్రకృతి ఒక్కటైనారా అని వచ్చింది ఒక వాక్యం. అది అంటే నేను చాలా విశ్లేషించుకుంటే నన్ను నేను నిజంగా పత్రిజీ వేరు కాదు, ప్రకృతి వేరు కాదు, ఇప్పటి నుంచి పత్రిజీ పని అంతా ప్రకృతి చేస్తుందని చెప్పి వచ్చింది నా ఇన్నర్ నుంచి. మీ ధ్యాన కేంద్రం గురించి చెప్పండి. పిరమిడ్ ధ్యాన కేంద్రం మాది ధ్యాన సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం సార్. ధ్యాన సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం. ఎందుకు అలా పెట్టా అంటే నేను ధ్యానంలోకి రావడానికి నాకు బాబానే పంపించాను. సాయిబాబానే. అప్పుడు సాయిబాబా భక్తుడిని నేను. ధ్యానంలోకి రావడానికి ఆయననే పంపించారు. ఒక పాంప్లెంట్ చూశాను గుళ్ళో, సాయిబాబా గుళ్ళోనే పాంప్లెంట్ చూశాను. ధ్యానం యొక్క క్లాస్ ఇక్కడ పలానా చోట ఉందని పాంప్లెంట్ కొన్ని పెట్టారు అక్కడ బొట్టు పెట్టుకునే దగ్గర. అట్లా నేను క్లాసెస్కు అటెండ్ కావడము, అట్లా ధ్యానంలోకి రావడం కనుక నన్ను సాయిబాబానే అలా మెల్లు పట్టి మరీ దొబ్బుకొచ్చి క్లాస్లో కూర్చోబెట్టినట్టు ఆ ఫీలింగ్ అయినా నేను. అందుకోసం ఆయన పేరు పెట్టి ధ్యాన సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం అని. సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మీరు ధ్యాన సాధన చేస్తున్నప్పుడు, అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీ జీవితంలో 2 అర్థమైనాయి. ఎవరినైతే మనం బాగా నమ్మి పూజిస్తున్నామో వారు సరి అయిన మార్గమైన ధ్యాన సాధనకే మనకు దారి చూపిస్తారు. 100%. అది వారే వచ్చి చెప్పనవసరంలే. ఒక సంస్థ కావచ్చు, ఒక మాస్టర్ కావచ్చు, తెలిసిన వ్యక్తి కావచ్చు, ఒక పాంప్లెంట్ కావచ్చు. పాంప్లెంట్లు ఎంత పవర్ఫుల్ మీ ద్వారా వింటున్నాం. ఇంతకు ముందు పాంప్లెంట్, ఇప్పుడు పిఎంసి. సో దీని ఇంపాక్ట్ చెప్పండి మీ అనుభవంలో. ఇప్పుడైతే ప్రజెంట్ గా నేను రీసెంట్ గా నిన్న మన గురు పౌర్ణమి రోజు కూడా ఒక పిరమిడ్ ఇనాగ్రేషన్కి వెళ్ళినా సార్. అక్కడ చూస్తే నిజంగా వాళ్ళు ధ్యానులు కారు. వాస్తవంగా పిరమిడ్ కట్టుకున్న వాళ్ళు ధ్యానులు కారు. వాళ్ళు భజన చేసే భజన బృందం తిరుపతిలో 15 రోజులు చేస్తారంట సంవత్సరానికి ఒకసారి వెళ్ళి. అట్లాంటి భజన బృందము మన యొక్క పిఎంసి ఛానల్ ద్వారా, అంటే మా అత్తగారు ఊరు చుట్టాలన్నట్టు వాళ్ళు, నేను వెళ్ళినప్పుడల్లా కలిసి చెప్తుంటే ఇట్లా ధ్యానం చేయండి అది అని. వాళ్ళు ఇదిగా అంటే లైట్ తీసుకున్నారు. తర్వాత మన ఛానల్ చూడండి అని చెప్పిన నేను కొన్ని రోజులు ఛానల్ చూసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది వాళ్ళకి కొన్ని ప్రోగ్రామ్స్. ఆ తర్వాత వాళ్ళు పిరమిడ్ యొక్క ఆవశ్యకత చాలా అద్భుతంగా వాళ్ళకు టచ్ అయింది. టచ్ అయ్యి మనం పిరమిడ్ కట్టుకుందాం సార్, మేము పైన ఒక రూమ్ వేయాలనుకున్నాం, రూమ్ కు బదులు పిరమిడ్ కట్టుకుంటాం అని చెప్పి పిరమిడ్ కట్టుకున్నారు సార్. పిరమిడ్ కట్టుకుంటే నేను ఒకటి కండిషన్ చెప్పాను, మీరు పూర్తి శాకాహారులు అయితేనే పిరమిడ్ కట్టుకోవాలంటే పూర్తి శాకాహారులు కావడానికి 1 year పట్టింది వాళ్ళకి. అంటే అంత తొందరగా మానలేరు కదా. వాస్తవం. ధ్యానం చేయని వాళ్ళు, నేను చెప్తున్నా, ధ్యానం చేయని వాళ్ళు శాకాహారిగా అయిన తర్వాత ఇప్పుడు పిరమిడ్ కట్టుకున్నారు. నిన్న గురు పౌర్ణమి రోజు పిరమిడ్ ఇనాగ్రేషన్ కు పిలిస్తే పోయినాం. ఏం పేరు పెట్టారు? ఆయన రాఘవేంద్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం. వండర్ఫుల్. అసలు అంటే ఇంతకు ముందు పాంప్లెంట్ ఎలా ఇంపాక్ట్ చూపిస్తుందో ఇప్పుడు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అంతా ఆ పాంప్లెంట్ ని రిప్లేస్ చేసేసింది. 100% సార్. పాంప్లెంట్ కంటే ఎక్కువ పవర్ఫుల్. మనకు ఏమంటారు దాన్ని, పెద్ద ర్యాకెట్ లాగా పోతుంది. అయితే ఇప్పుడు శుద్ధత్వాన్ని సాధించాలంటే ఫస్ట్ తత్వాన్ని, సాధనతో ప్రేమ తత్వాన్ని కలిగి ఉండాలి. నెక్స్ట్ ఏమి ఉండాలి? ఏ తత్వాలు ఉండాలి? ఇప్పుడు మనము క్షమాతత్వం కూడా ఉండాలి సార్. క్షమ, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనల్ని మనం ఫస్ట్ క్షమించుకోవాలి.
ఎందుకంటే ఎప్పటికీ మనం చాలా మామూలుగా ఉన్న వాళ్ళం దూషించుకుంటాం. నాకు ఇది రాలేదు, వాడు ఇట్లా అయిపోయాడు, నేను ఇట్లా అయిపోయినా, ఇలా నెగిటివ్ వేలో దూషించుకుంటాం. అట్లా దూషించుకోకుండా నిన్ను నువ్వు ఫస్ట్ క్షమించుకోవడం నేర్చుకోవాలి. నిన్ను నువ్వు క్షమించుకోవడం నేర్చుకుంటే తర్వాత నిన్ను నువ్వు అప్రిషియేట్ చేసుకోవడం కూడా నేర్చుకుంటావు. ఎప్పుడైతే నువ్వు ఒక అద్భుతమైన అప్రిషియేట్ అంటే ఒక మంచి నిన్ను నువ్వు పొగొడతాలంటాం కదా, అభినందించుకోవడం అంటాం కదా, అభినందించుకుంటుంటే నీ ఎనర్జీ బాగా పెరుగుతుంది. నిన్ను నువ్వు ఎప్పుడైతే తిట్టుకుంటున్నావో నీ ఎనర్జీ లో అయిపోతుంటుంది. ఈ ఈ అభినందన అనేది చాలా గొప్పది. చాలా పత్రి సార్ ఎప్పుడు మనల్ని ఎంత అద్భుతమైన అప్రిషియేషన్ ఇప్పుడు సార్ నుంచి నేర్చుకున్నది అదే. నిజంగా మన ధ్యానం యొక్క మూమెంట్ లో అంటే ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ లో మీరు ఎక్కడ క్లాస్ విన్నా చూడండి చప్పట్ల పండుగ జరుగుతుంటది. ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే అప్రిషియేట్, చిన్న అద్భుతమైన మాట మాట్లాడినా సారు చప్పట్లు కొట్టించేవారు. ఎందుకు అంటే అభినందించాలయ్యా, అట్లా అభినందిస్తేనే కదా ఇంకా అద్భుతంగా వాళ్ళు ముందుకెళ్తారు అని. అభినందించడం అనేది చాలా అద్భుతమైన కళ సార్. అది ఫస్ట్ వేరే వాళ్ళని అభినందించాలంటే ముందు తనను తాను తెలియాలి. ఫస్ట్ క్షమాగుణం నేర్చుకోవాలి. క్షమాగుణంలో మనల్ని మనం క్షమించడము, ఇతరులను కూడా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే క్షమించడము నేర్చుకోవాలి. లేదు క్షమాగుణం లేకపోతే ఏమవుతుంది, ఆ చిన్న పొరపాటే వాడి మీద కక్ష కట్టడము, ఆ కక్ష తీర్చుకోవడము, ఇలా మనకు ఆ నెగిటివ్ వేలో తీసుకెళ్తుంది మైండ్. గతాన్ని క్షమించడము, గతంలో ఇబ్బంది పెట్టిన వాళ్ళని క్షమించడము సెకండ్ స్టెప్. అవును, సెకండ్ స్టెప్. ఫస్ట్ నిన్ను నువ్వు క్షమించుకోవాలి, తర్వాత అందరినీ క్షమించే గుణం రావాలి. ఆ గుణం ఎప్పుడైతే క్షమించే గుణం వస్తుందో ఆ తర్వాత నీకు అద్భుతమైన ఆ క్షమాగుణం ద్వారా నీకు ఎనర్జీ పొందుతాం మనం. బుద్ధత్వానికి ఇది ఒక అల్టిమేట్ మార్గం, ఖచ్చితంగా ఒక మెట్టు. అది క్షమాగుణం అనేది ఒక మెట్టు. మనల్ని క్షమించుకుంటాం, ఎదుటి వాళ్ళని క్షమిస్తాం. అవును, క్షమాపణ వేడుకోవడం కూడా ఇంపార్టెంటే కదా. ఖచ్చితంగా క్షమాపణ వేడుకునేది, క్షమించడము అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. అది చేయడం వల్ల నువ్వు అది ఆచరించడం వల్ల నీకు దాని నుంచి మంచి అద్భుతమైన ఎనర్జీ పొందుతాం. మనము ఎనర్జీ ధ్యానం ద్వారా పొందుతాం అనేది ఒక ఎత్తు, ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ మనము ఆ చిన్న చిన్నవి ప్రేమతత్వం ద్వారా, క్షమాతత్వం ద్వారా, అభినందించుకోవడం ద్వారా అట్లా మనము ఇంకా కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా అంటే గురువు గారిని చూసి నేర్చుకున్నాయి. ఇవన్నీ తత్వాలు మార్చుకున్నప్పుడే మరింత శక్తితో, జ్ఞానంతో శక్తితో మనం ఎప్పుడైతే ఈ తత్వాన్ని ఒక్కొక్క తత్వం ద్వారా సార్ చెప్తా ఉంటాడు, మేము అన్నం వడ్డించే ద్వారా కూడా నేను ఎంతో శక్తిని పొందుతున్నానయ్యా అంటాడు. అంటే మనం ఇంటాం, మనకు అన్నదానం కాడ రాసి ఉంటాయి పెద్ద పెద్ద కొటేషన్ లాగా. అంటే దాని అర్థము ప్రతి దాని నుంచి శక్తిని పొందే మార్గం తెలుసుకోవాలి మనం. ధ్యాన సాధనలో కూర్చోవడం, మనసుని శూన్యం చేయడం స్టెప్ 1. తర్వాత బయటకు వచ్చినాక ఈ గుణాలను మార్చుకోవాలి. గుణాల మార్పు, ఆ గుణాల మార్పుతోటే శుద్ధత్వం వస్తుంది. నీ గుణాలన్నీ అలాగే పెట్టుకొని 4 గంటలు ధ్యానం చేసినా అని ఒక ఏమంటే హాజరేసినట్లు ధ్యానం చేస్తే కుదరదు సార్. ఏ గుణాలు ఉన్నాయో వాటికి మళ్ళీ ఎనర్జీ పోతుంది కదా. మరి ఇప్పుడు నీవు ఈ 2 గంటల సాధన ఇక్కడ నువ్వు మాట్లాడడం ద్వారా నెగిటివ్ మాట్లాడితే వెళ్ళిపోతాయి ఆడ నిల్లుకోవడంతో పాటు లోపల ఏ గుణాలు ఉన్నాయో ఆ గుణాలకు శక్తిని ఇవ్వద్దు, మనం అవి మార్చుకోవాలి. ఎప్పుడైతే నీ లోపల ఏదైతే తెలిసి తెలియని అజ్ఞానంతో ఉన్న నెగిటివ్ గుణాలు ఉంటే వాటిని అన్నిటి పాజిటివ్ చేసుకోవాలి. నీలో ఉన్న మైనస్ పాయింట్లన్నీ కూడా ప్లస్ పాయింట్లు చేసుకుంటూ పోవడమే నిజంగా బుద్ధత్వ మార్గము. అది చేసుకుంటూ పోతేనే నీవు ఒక బుద్ధుడిగా లాస్ట్ స్టేజ్లో ఒక బుద్ధుడిగా విరాజిల్లగలుగుతాం. ఓకే అండ్ ఇందులో మరి విశ్వాసం గురించి ఏంటి? విశ్వాసం అనే అది సార్ మనము ఒక విశ్వాసం అంటే మనము ఒక చిన్న కుక్క పిల్లని తీసుకొచ్చి మనము ఒక 4 మెతుకులు భోజనం పెట్టినా కనుక అది మన మీద ఎంత విశ్వాసం చూపిస్తుంది. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ తిరుగుతుంది, అన్నిటికీ విశ్వాసం ఉంది. అన్ని జంతువుల నుంచి మనం నేర్చుకునేది ఏంది? విశ్వాసము. అంటే నీకు ఫస్ట్ నీ మీద నీకు విశ్వాసం ఉండాలి. ఫస్ట్ ఏదైనా మన మీద మనకు విశ్వాసం ఉండాలి. ఇప్పుడు నేను బస్ స్టాండ్కి పోయినా బస్ వస్తుందో రాదో ఇట్లా అంటే అనుమానాస్పదంగా ఉండకూడదు. నేను వెళ్తున్నాను, కరెక్ట్ బస్ వస్తుంది, ఆ విశ్వాసం నీలో ఉండాలి. అంటే సాధన తర్వాత శుద్ధత్వం అంటే ఎప్పుడు ఈ గుణాలని ఆచరిస్తూ గుణాల మార్పును బట్టి నీవు అద్భుతమైన గుణాలు నేర్చుకుంటూ ఉంటే నీకు అన్ని అద్భుతాలే జరుగుతాయి. అట్లా నా జీవితంలో అట్లా అద్భుతాలు, ఈ గుణాల మార్పు వల్ల నా జీవితంలో అద్భుతాలు జరిగినాయి కనుకనే నేను ఇక్కడ కూర్చొని చెప్పగలుగుతున్నా సార్. వాస్తవంగా
అంటే ముఖ్యంగా తన అనుభవాల పట్ల విశ్వాసం రావాలి. అదే కదా, అయ్యో ఇది ఎందుకు జరిగిందో, అమ్మో ఇది అవునో కాదో ఇట్లాంటి అనుమానాలు లేకుండా నీ పట్ల నువ్వు ఫస్ట్ విశ్వసించాలి, నిన్ను నువ్వు విశ్వసించాలి, నీ పట్ల నువ్వు చేస్తున్న ప్రతి పని పట్ల నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. ఆ తర్వాత నీ ఎదుటి వాళ్ళం, నీ కుటుంబ సభ్యులు, నీ ఫ్రెండ్స్, నీ రిలేటివ్స్, సమాజం పట్ల విశ్వాసం ఉండాలి. గురువుల పట్ల విశ్వాసం, ముఖ్యంగా గురువులు చెప్పింది అది ఆచరణాత్మకంగా మనం ఆచరించి దాని పట్ల విశ్వాసంతో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు విజయం సాధిస్తుంది. యాక్చువల్గా ఆచరించినప్పుడే విశ్వాసం కలగాలి. చెప్పిన కొంతమంది ఆచరణలకు పెట్టి కూడా అనుమానం పెడుతుంటారు. అట్లా కాకుండా పత్రిజీ ఏ రోజు కూడా నేను చెప్పింది చెప్పినట్టు నమ్మండి, విశ్వసించండి అలా, దీన్ని మీరు ఆచరించి విశ్వాసం అనేది మన హృదయం నుంచి రావాలి సార్. అది ఒకరు చెబితే వచ్చేది కాదు. అది ఇప్పుడు గురువు గారు ఒక మాట చెప్పారు, ఆ గురువు గారి మాట మీద మనకు ఉండాలి విశ్వాసం. సార్ విశ్వసించండి అని చెప్పాడు, ఏ గురువులు చెప్పరు అట్లా. ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు ఇక్కడ నీకు నీడనివ్వబడుతుంది అని ఏది బోర్డు పెట్టుకోదు. అక్కడికి ఎవరైతే సేద తీరాలనుకున్నాడో వాడు పోయి కూర్చుంటాడు. ఎండలు పడి వచ్చినోడు ఎవరైతే సేద తీరాలనుకుంటాడో ఆ చెట్టు నీడన్న చేరుకుంటాడు. అట్లనే ఈ గురువు దగ్గరకి ఎట్లా వస్తారు? వాడు అన్ని రకాలుగా ఆలోచన, అన్ని రకాలుగా ఇది చేసుకున్నాడు, లాస్ట్కు ప్రశాంతత పొందడం కోసం గురువు దగ్గరికి వస్తారు. గురువు దగ్గరికి వచ్చినా కూడా నీవు గురువు గారి మాటలు వినకపోతే నీ లోపల విశ్వాసం ఎక్కడున్నది? అందుకే నువ్వు 100% విశ్వాసంతో ఒక గురువును నమ్మినప్పుడు ఆ గురువు చెప్పిన ప్రతి మాట పైన నీవు ఎరుకతో విశ్వాసంతో ఉంటే నీకు ఖచ్చితంగా అన్ని ఈ విశ్వంలో నీవు నిజంగా విశ్వంతో ఉండి చక్కటి ధ్యాన సాధన చేస్తూ ఏదైనా నీవు విశ్వాసంతో చేసినావు అంటే అదన్నీ 100% సక్సెస్ఫుల్. మన ధ్యానులు ఎంతో లక్షల మంది ఉన్నారు అట్లా సక్సెస్ సాధించిన వాళ్ళు. రైట్. శుద్ధత్వంలో కృతజ్ఞత పాత్ర చాలా ఉండాలి సార్. ఎందుకంటే మనము విశ్వం నుంచి నిజంగా మొట్టమొదటి శ్వాస తీసుకుంటున్నాం, నీళ్లు తీసుకుంటున్నాం, చెట్ల నుంచి ఎంతో ఆహార పదార్థాలు తీసుకుంటున్నాం, ఇంకా ఎన్నో ఉంటుంది. కానీ ప్రతి దానికి మనం కృతజ్ఞత భావన ఉండాలి. ఒక చిన్న బ్యాంకులో పోతే ఒక సంతకం చేయడానికి పెన్ ఇస్తేనే థ్యాంక్స్ అంటాం, కానీ అదే థ్యాంక్స్ అదే అన్నిటిపైన ఎందుకు లేదు? ఈ ధ్యాన సాధన చేస్తే వస్తుంది. ప్రతి దాని పట్ల మనకు విశ్వం నుంచి ఎంతో తీసుకుంటున్నాం, విశ్వానికి కృతజ్ఞతలు, గురువులకు కృతజ్ఞతలు. మనం గురు పౌర్ణమి ఎందుకు చేసుకున్నాం? గురు పౌర్ణమి అనేది ఎందుకు వచ్చింది? కృతజ్ఞతగా చెప్పడానికే. గురువులు అందరికి నేర్పించిన వారు మనకు మొట్టమొదటి తల్లిదండ్రుల నుంచి మనము ఫస్ట్ గురువులు తల్లిదండ్రుల నుంచి మనకు ఒక్కొక్క పాయింట్ నేర్పించిన ప్రతి గురువులకు, అందులో జంతువులు ఉండొచ్చు, పక్షులు ఉండొచ్చు, వస్తువులు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అవును, నిజమే. ప్రతిదీ నేర్పిస్తుంది సార్. ఫోన్ కూడా ఎన్నో విషయాలు నేర్పిస్తుందిగా. నేను ఒక రియాలిటీ చెప్తాను. నేను ఒక 5 అంతస్తుల బిల్డింగ్ మీద ఒక వర్క్ గురించి పోయినాను సార్. పోతే ఆ ఇటుక కూడా కట్టిన, సిమెంట్ చేయలే ఇంకా. ఆ ఇటుక కూడా ఎట్లుంటుంది, అన్ని ఇటుకలు కనపడుతూ ఉంటుంది కదా. ఆ ఇటుకే లంచ్ టైంలో మా వర్కర్స్ అంతా లంచ్ చేయడానికి వెళ్తే నేను ఆ సామాన్ల కాడ కూర్చున్నాను. అట్లా తదేకంగా నా దృష్టి ఆ ఇటుకల పైన పడ్డది. ఆ ఇటుకల్లో నుంచి ఒక పొగ మంచులకు ఒక మనిషి ఆకారం వచ్చి అది ఏమడుగుతుంది తెలుసా? ఇసుక రేణువులను మేము ఎక్కడ అమరిస్తే అక్కడ ఇమిడిపోయి ఈ విశ్వానికి ఉపయోగపడుతున్నాం, మనుషులైన మీరు మాకు ఏమి ఉపయోగపడుతున్నారు విశ్వానికి అని అడుగుతుంది. అంటే ఆ వెంబడే నేను ధ్యానంలో ఉన్నా కనుక వెంబడే నమస్కారం పెట్టి, అమ్మ ఇప్పుడిప్పుడే గురువు గారి చింతన చేరాము, మేము కూడా తప్పకుండా మీలాగానే మేము విశ్వానికి ఉపయోగపడతాం అని చెప్పంగానే ఆ పొగమంచు ఆకారం వెళ్ళిపోయింది. అంటే నేర్చుకునే తత్వం ఉంటే ప్రతిదీ నేర్పిస్తుంది. ఖచ్చితంగా సార్. మనం కూర్చున్న కుర్చీ నుంచి కూడా మనం నేర్చుకోవాలి. ఎంత సహనం ఉంటుంది, సహనం అనేది దీని నుంచి నేర్చుకోవాలి మనం. అవును, ఎంతమంది కూర్చొని ఎన్ని రకాల కామెంట్ చేసినా ఇది సహనంగానే ఉంటుంది. మనం కదుపుతేనే కదులుతుంది. అంటే నేనైతే ఈ మధ్యలో ప్రతి దాని నుంచి నేర్చుకుంటున్నాను సార్. ఒక వాటర్ బాటిల్ నుంచి, ఒక అందరు అనుకుంటారు ఫోన్ నుంచి నేర్చుకుంటామని. కాదు, మనం నేర్చుకునే స్టేజ్లో ఉంటే, అంటే నువ్వు ఒక స్టూడెంట్గా ఉంటే మొత్తం విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు నీకు నేర్పించగలుగుతుంది గురువై. ఒక కెమెరా నుంచి కొంత నేర్చుకోవచ్చు, ఒక ఫ్యాన్ నుంచి కొంత నేర్చుకోవచ్చు, ఒక కుర్చీ నుంచి, ఒక స్టూల్ నుంచి, మనం ఇంట్లో వంట పాత్రల నుంచి. నేనైతే అలా నేర్చుకుంటున్నాను, దాంట్లో సంభాషిస్తున్నాను కూడా. ఈ మధ్యలో ఏం జరిగింది? అదే ఇది మన గోడ నుంచి ఒకటి, అంటే మీరు మామూలుగా పిరమిడ్ కట్టడానికి వెళ్ళినప్పుడు అలా కూర్చొని ధ్యానం చేస్తే ధ్యానం చేయలేదు సార్, కళ్ళు తెరుచుకొని చూస్తుంటేనే ఆ దృష్టి తదేకంగా దాని మీద కంప్లీట్ గా పోయింది, వేరే ఆలోచన లేకుండా కంప్లీట్ గా పోయినప్పుడు
ఆ పొగ మంచులాగా మహా సిమెంట్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది చూడండి, అలా వచ్చి అది అడుగుతుంది. ఓ మై గాడ్. ఇసుక రేణువులు అనే మేము ఒక దగ్గర అంటే మీరు ఎక్కడ ఇమిడిస్తే అక్కడ మేము ఉండిపోయి విశ్వానికి ఉపయోగపడుతున్నాం, మనుషులైనా మీరు ఏం ఉపయోగపడుతున్నారని అడుగుతుంది. అంటే చూడండి, ఇట్లాంటిదే నాకు ఇంకొకసారి కూడా జరిగింది. ఏమంటే అలా సాయంత్రం 5:30 వేళ అదే అట్లనే సేమ్ ఒక పైన ఒక 3-4 ఫ్లోర్ల పైన కూర్చొని అలా ఆకాశం వైపు చూస్తున్నా టీ టైంలో. అలా చూస్తుంటే ఆకాశం నుంచి నిజంగా ఆకాశవాణి అవన్నీ మనం పుస్తకాల్లో చదువుకున్నాం కానీ ఎప్పుడు వినలే. నిజంగా ఆకాశం చూస్తుంటే అది ఎప్పుడు జరిగిందంటే 2011లో జరిగింది సార్, రియల్గా చెప్తున్నా. 2011లో ఏం జరిగిందంటే జపాన్లో ఒక సునామీ వచ్చింది, భారీ ఎత్తున సునామీ వచ్చింది 2011లో. ఆ సునామీ కంటే ఒక రోజు ముందు వచ్చింది నాకు ఈ మెసేజ్. ఈ మొత్తం ఒక ఆకాశంలో ఒక పెద్ద సునామీ లాగా ఇలా అవి ఏంటి మంచు మబ్బులు ఇట్లా ఇట్లా కదులుతూ ఏమైందంటే భూమి మీద రేపు సునామీ రాబోతుంది అని వచ్చింది. అంటే నాకెలా తెలుస్తుంది, భూమి అంటే ఎంతో ఉంది కదా, ఏ దేశంలో అవుతుందో ఏమవుతుంది అంటే రేపు సాయంత్రము 5:30కు టీవీ చూడండి అని ఆకాశం నుంచి వచ్చింది ఒక న్యూస్. నువ్వు గమనించగలిగితే రేపేం జరుగుతుందో విశ్వంలో ఈరోజు కనపడుతుందని చెప్పింది. అందుకే అప్పుడు టైము వాచులు ఉన్నాయి. నేను వాస్తవంగా 5:30కు మరుసటి రోజు టీవీ పెట్టుకొని చూస్తే సునామీ వచ్చింది జపాన్లో, కార్లు అన్ని పేపర్లు లాగా కొట్టుకుపోతున్నాయి. అబ్బా ఏమి విశ్వం అంటే విశ్వంతో కనెక్టివిటీ మనకు అలా జరిగింది, అది ఆటోమేటిక్ జరిగింది, నేను కావాలని కోరుకోలేదు. అది అలా తదేకంగా చూడడము. అదే ఒక్కోసారి మనం పరధ్యానంలో ఉంటామా అని అంటారు చూడు, ఏమరా పరధ్యానంలో ఉన్నావా అని అంటారు చూడు, అలాంటి టైంలో అవి కనెక్ట్ అవుతాయి. అంటే కింద లేని ధ్యానంతో ఎక్కడో ఉంటే పరధ్యానంతో ఉన్నట్టే కదా, పర పైనది అంతే. అప్పుడు వినబడతాయి. ఇది యూనివర్సల్ యొక్క అద్భుతాలు మనకు తెలుస్తాయి, రెడీ చేసినాయి. అంటే భూమి మీద ఇట్లాంటివి జరుగుతాయి, ఎందుకు జరుగుతాయి అని మన అంటే గత జన్మ సంస్కారాలు ఈ జన్మ సాధన ప్లస్ అవుతుంది. అవును సార్, ఇన్ని నేర్చుకుంటాం మనం. అవును, ఇప్పుడు అన్నిటి గురించి తెలుస్తున్నాయి అన్నప్పుడు తన గురించి తనకు చాలా అద్భుతమైన విషయాలు అందించబడతాయి. 100% తత్వం సాధిస్తే, బుద్ధత్వంలో ఉంటే జీవితానికి కావాల్సినవి అన్ని తెలియజేయబడతాయి. బయట ఎక్కడో ఎవరి ద్వారానో కాదు. ఈ విశ్వం అంతా నీలోనే ఉంది సార్. విశ్వము నీలోకి నీవు ప్రయాణం చేస్తే విశ్వాన్ని అంతా చూసినట్టు విశ్వంలో ఉన్న అనేక రహస్యాలు కూడా మనకు తెలియబడతాయి. అది విశ్వంతో కనెక్ట్ ఏర్పడుతుంది. ఆ విశ్వము నీవు ఒకటని ఎప్పుడైతే విశ్వసిస్తావో అప్పుడు నీ విశ్వంలో ఏమేమి కావాలో నీవేమి అనుకుంటే అది నీకు తెలియబడుతుంది. అంత కనెక్టివిటీ ఏర్పడుతుంది. నేను చాలా వస్తువులతో మాట్లాడి చూసిన, నా బైక్తో నేను మాట్లాడిన, నాకు అమ్మేసిన బైక్తో మాట్లాడిన రోజు ఉంది. ఎందుకు అంటే ఒకరోజు నాకు మోకాలు నొప్పి వచ్చింది. ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకా ఎందుకు పవర్ బైక్లు వెళ్ళినాయి కదా, అంటే పవర్ స్టార్ట్ బైక్లు వెళ్ళినాయి కదా, ఇంకా కిక్కు కొట్టే బైక్ ఎందుకు, అది అమ్మేసే అన్నాడు. అమ్మేసే అంటే నేనన్నా, సార్ అది మంచిగా ఉంది బండి, నా దగ్గర చాలా ఏళ్ళ నుంచి ఉంది, ఒక 12 ఏళ్ళు అయింది ఇప్పటికీ. అంటే లేలే, ఎంత మంచిగా ఉన్నా అది నీకు కిక్కు కొడితే కాలు పట్టేస్తుంది కదా, అమ్మేసే అన్నాడు. నేను ఎంబటే ఒక మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి అమ్ముదామని బేరం కుదుర్చుంది. ఆ రోజు నైటు నా దగ్గర వాళ్ళు 40,000 నాకు ఇచ్చినట్టు, బైక్ వాళ్ళకి ఇచ్చినట్టు కలొచ్చింది. కలొచ్చి ఆ బైక్ తీసుకుపోయిండు. ఆ బైక్ నాతో ఉండట్లేదు అని చెప్పి మళ్ళీ మా ఇంటి దగ్గర పెట్టిపోయిన ఆయన. పెట్టిపోయి ఎందుకు పోయలేవు నువ్వు అని నేను అడుగుతున్నా దాన్ని. అంటే నాకు ఇష్టం లేదు, వాళ్ళు నన్ను మంచిగా చూసుకోరు, నువ్వే మంచిగా చూసుకుంటావు అని చెప్తుంది నాకు. అంటే చూడండి, అలా జరిగిన మళ్ళీ 3 నెలల తర్వాత అమ్మలేదు. మళ్ళీ 3 నెలలకు ఒకరోజు మా వర్క్షాప్లో రియల్గా మా వర్కర్స్ అందరూ భోజనం చేస్తున్నారు, నేను కూర్చులో కూర్చొని బైక్కు చెప్తున్నా ఇట్లనే మనం ఎట్లా మాట్లాడుకుంటాం అట్లా, దయచేసి పోమ్మా, ఎవరైనా మంచిగా చూసుకునేటోళ్ళతోనికి పో, నాలాగా ఉంటారు చాలామంది, ఎందుకు లేరు, నువ్వు దయచేసి నా నుంచి వెళ్ళిపో, నేను కొత్త బైక్ తీసుకుంటా, నాకు కొద్దిగా కాలు నొప్పి ఉంది అని దాన్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నా. అదేందన్నా నువ్వు మనిషితో మాట్లాడినట్టు బైక్తో మాట్లాడుతున్నావు అంటే నా మాట వింటుంది రా అన్న. రియల్గా ఇవన్నీ ధ్యానంలో కాదు, రియల్గా అది చెప్పిన అరగంటకే ఒక కస్టమర్ని తీసుకొచ్చిండు మెకానిక్. తీసుకొచ్చిన అరగంట లోపల అమ్ముడు పోయింది సార్. షోరూంలో తీసుకుపోతే 14,000 ఇస్తానన్నారు, 24,000 ఇచ్చి ఎంబడే తీసుకుపోయారు. వండర్ఫుల్. అంటే బైక్తో మాట్లాడడం అంటే దాని అర్థం ఏంటంటే మనం నిజంగా విశ్వసించాలి. ఫస్ట్ మన పైన మనకు విశ్వాసం ఉండాలి. మన తత్వాలను బట్టే బయట నుంచి అన్నీ అందించబడి, అంటే మనం ఏ వస్తువుని ఉపయోగిస్తున్నామో మన గురించి తెలుసు, మనం సరిగ్గా వాటితో కమ్యూనికేట్ చేయొచ్చు. వ్యక్తులతో మాత్రమే అనుకుంటున్నాం.
వస్తువుల్లో కూడా ఆ జ్ఞానం ఉంది ఉంది సార్. ప్రతి దాంట్లో ఇంటెలిజెన్స్ ఉంది. దాంతో కనెక్ట్ అవ్వడం శుద్ధత్వం, అది సాధించడం బుద్ధత్వం. మరి చివరిగా చెప్పండి, బుద్ధత్వం సాధించినట్టు ఎట్లా తెలుసుకుంటాం సార్? బుద్ధత్వం సాధించినట్టంటే మనం గురువులను ఒక పత్రిజీ సార్ను చూస్తే తెలియదా సార్ మనకు మనం సాధించినట్టు? అదే మీకు విశ్వ ప్రేమ అంతా నీ గుండెల్లో ఉంటుంది. అప్పుడు నీవు ఎవరిని చూసినా నీ పిల్లలకు తీసుకుపోయే పనులున్నా కూడా ఇంకో పిల్లలు వచ్చినా కూడా ఇవ్వగలుగుతావు నువ్వు అప్పుడు. అది బుద్ధత్వం. సూపర్, అర్థమైంది. అంటే అంతా ఒకటే అనే తీరులో ఉంటాము. చివరగా ఈ రోజు మీ మీ మెసేజ్? నా మెసేజ్ ఏంటంటే అందరికీ కూడా, ధ్యానులకు, యూత్కు ముఖ్యంగా, అందరూ ధ్యానం చేయండి. ఫస్ట్ మీ శ్వాసను మీరు గమనించండి. ఒక్క పైసా ఖర్చు లేనిది. దీని ద్వారా మనం ఎన్ని అద్భుతాలు చేయొచ్చో రాబోయే కాలంలో అయితే నిజంగా చెప్తున్నా. క్రిస్టల్ బేబీస్ వచ్చారు ఇప్పుడు, వాళ్ళకు కొంచెం మనం ఇంటిస్తే చాలు, కొంచెం ధ్యానం నేర్పిస్తే చాలు, వాళ్ళు అద్భుతాలకే అద్భుతాలు చేయగలుగుతారు. కనుక ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని అద్భుతంగా చేయండి. ఇంకా ఇంతకంటే వేరే మార్గం, ఇంకా ఇంతకంటే అద్భుతమైన మార్గం వేరే లేదు. ఇది చిట్ట చివరి మార్గము. దీన్ని చాలా సులువుగా నేర్చుకోవచ్చు. మన గురువుగారు దీన్ని చాలా సరళతరం చేసినారు. కనుక ప్రతి ఒక్కరూ ఆచరించదగిన యొక్క అద్భుతమైన ధ్యాన ప్రక్రియ. కనుక శ్వాస మీద ధ్యాస అనేది ప్రతి ఒక్కరం చేసి ఒక అద్భుతాలను సృష్టిద్దాం. వండర్ఫుల్. థ్యాంక్ యూ భీమన్న. థ్యాంక్ యూ సార్. ఇది మిత్రులారా, ఈనాటి శుద్ధత్వం బుద్ధత్వం ద్వారా భీమన్న సాగర్ గారి ద్వారా అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. వారి అనుభవ జ్ఞానాన్ని కూడా జోడించారు. శుద్ధత్వం ఎంత ఇంపార్టెంట్, బుద్ధత్వం కావాలనుకుంటాం అందరం, బుద్ధులుగా ఎదగాలనుకుంటాం మనం. ముందు శుద్ధత్వం సాధనతో పాటు మనలో ఆ గుణాలను మార్పు చేసుకుంటూ మనకు కావలసినటువంటి ఈ తత్వాలను పెంచుకోవడం, విశ్వాసము, కృతజ్ఞత, క్షమాగుణం, మనల్ని మనం ప్రశంసించుకోవడం, ఎదుటి వాళ్ళను ప్రశంసించడం. అంటే మన మాటతో ఎదుటి వాళ్ళలో ఒక మేల్కొల్పు జరగాలి, మనలో ఒక మేల్కొల్పు రావాలి తప్ప మనల్ని ఎదుటి వాళ్ళను ఒక దిగజార్చే విధంగా చేయకూడనిదే శుద్ధత్వము. అది అశుద్ధితో ఉన్నప్పుడు జరుగుతుంది. శుద్ధత్వం అంటే మన మాట, మన ఆలోచన, మన తీరు అంతా కూడా ఒక ప్యూరిఫైడ్గా ఉంటుంది. మనం ఒక బుద్ధులుగా అది ఎదుగుతూ మన మాటతో ఒక బుద్ధత్వాన్ని ఎదుటి వాళ్ళలో అదిని క్రియేట్ చేయొచ్చు. అది బ్రహ్మర్షి పత్రిజీ నుంచి నేర్చుకున్న అమృత వాక్కుల నుంచి వచ్చిన అద్భుతమైన విషయాలు. ఇవన్నీ ఆచరిస్తూ అద్భుతమైన ధ్యాన సాధన చేయటమే ఫస్ట్ శుద్ధత్వం అని తెలుసుకొని అందరూ ధ్యానం చేస్తూ పిఎంసి ట్రస్ట్కి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, పత్రిజీ అమృతోత్సవాలు ఈ నెల 25 వరకు పిఎంసిలో జరుగుతూ ఉంటాయి. మీ అందరూ పత్రిజీకి కృతజ్ఞతలు చెప్తూ మీ యాడ్స్ ద్వారా పిఎంసికి సహకరించిన వారు అవుతారు, ధ్యాన జగత్తులో భాగం పంచుకున్న వారు అవుతారని కోరుకుంటూ, అందరూ కూడా విరివిగా మీ కాంట్రిబ్యూషన్స్ ఉండాలని, ఇవ్వాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.